ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల చరిత్రాత్మక మిషన్ పూర్తి చేసి భూమికి తిరిగి వచ్చారు. ఈ మిషన్ యాక్సియం 4 ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్లో భాగంగా జరుగుతోంది. దీని ద్వారా భారత్ 41 సంవత్సరాల తర్వాత మానవ అంతరిక్ష యాత్రలో మరో మైల్ రాయిని సాధించినట్లయింది. ఇక మరింత అదనపు సమాచారం విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఆల్రెడీ స్పేస్ క్రాఫ్ట్లో చాలా సేఫ్గా ల్యాండ్ అయ్యారు. వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ ఇండియన్స్ ఏమనిపిస్తోంది? ఎస్, ఖచ్చితంగా చాలా హ్యాపీ. భారతీయులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రమణ. ఎందుకంటే భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా 18 రోజుల పాటు అంతరిక్షంలో ఉండి వివిధ పరిశోధనలు చేసిన తర్వాత ఆయన సురక్షితంగా ఈరోజు కొద్దిసేపటి క్రితమే మన ఇండియాలో అడుగుపెట్టారు. కొద్దిసేపటి క్రితమే ఆయన పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ క్యాప్సూల్స్ అయినటువంటి వెంటనే ఆ యొక్క క్యాప్సూల్స్ని ప్రత్యేక నౌకలో అధికారులు ఎక్కించారు. ప్రస్తుతం శుభాంశు శుక్లాను రీహాబిలిటేషన్ సెంటర్కు తరలిస్తున్నారు. సో వారం రోజుల పాటు కూడా ఆయన రీహాబిలిటేషన్ సెంటర్లోనే ఉండనున్నారు. ఎందుకంటే దాని తర్వాత ఇక ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మనకి అంటే 1984లో రాకేష్ శర్మ తర్వాత మనకి తొలిసారిగా భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ వివిధ పరిశోధనలు చేసిన తర్వాత ఆయన చాలా సురక్షితంగా భూమిపైకి వచ్చారు. అయితే 24 గంటల సమయం పట్టింది మనకి అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చేందుకు. చాలా వేగంగా సురక్షితంగా రావడంతో కూడా అందరూ చాలా భారతీయులందరూ కూడా చాలా హ్యాపీగా ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఎందుకంటే మనము ఇతర దేశాలతో పోటీ పడుతున్నాం కాబట్టి ప్రపంచంలోనే భారత్ కూడా అగ్రస్థామిగా ఉండనున్నది అనేది కూడా మనం ఇది ఇందుకు నిదర్శనం. ఏ చూసినా కూడా భారత్ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. భారత్ దేనికైనా సరే అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అంతరిక్షంలో కూడా ఈ యొక్క భారతీయ వ్యోమగామి అయినటువంటి శుభాంశు శుక్లా వెళ్ళి వివిధ పరిశోధనలు చేసి సురక్షితంగా వచ్చారు కాబట్టి సో మనం కూడా చాలా గర్వంగా ఫీల్ కావాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూసేలాగా మనం ఈరోజు శుభాంశు శుక్లా చాలా సురక్షితంగా భూమిపైకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా వైపే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే చాలా మంచి పరిణామం అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే మనము దాదాపుగా 40 సంవత్సరాల క్రితం అప్పుడు రాకేష్ శర్మ అప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళి వివిధ పరిశోధనలు చేసి వచ్చిన తర్వాత మనం కొంత ప్రయత్నం చేసేటప్పటికి కూడా ఇప్పుడు తొలిసారిగా మరొకసారి మనం ఖచ్చితంగా దాన్ని చాలా సీరియస్గా తీసుకొని అంతరిక్షంలోకి ఒక వ్యోమగామిని అంటే శుభాంశు శుక్లా ఒక ఎయిర్ ఫోర్స్ అధికారి, ఆయన సీనియర్ అధికారి అయినప్పటికీ కూడా ఆయన దాదాపుగా ఒక 2-3 నెలల పాటు ఈ యొక్క శిక్షణ తీసుకున్న తర్వాత ఆయన ఈ యొక్క అంతరిక్షంలోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. సో ఆ సమయంలో ఫస్ట్ ఆయన అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు నిజంగా ఎంత వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కన్నీరు పెట్టుకున్నారో. తన తల్లి అంతరిక్షంలోకి వెళ్తున్నప్పుడు తన తల్లికి బాయ్ చెప్పినప్పుడు తన భార్యకి మిర్రర్ దగ్గర ఉండి బాయ్ చెప్తున్నప్పుడు తన భార్య కళ్ళల్లో ఆనందం, అదేవిధంగా తల్లి కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత ఖచ్చితంగా నేను సురక్షితంగా భూమిపైకి వస్తానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతాయి. ప్రతిరోజు కూడా ఎవ్రీ మూమెంట్ కూడా ఆయన పంచుకున్నారు. అంటే అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా మనకి ఎప్పటికప్పుడు తెలియపరిచారు. ఆయన నేరుగా ఇక్కడ ఉన్నటువంటి వారితో కనెక్షన్తో అంతరిక్షంలో ఉన్నప్పుడు సో ఇక్కడ ఉన్నటువంటి మన కనెక్షన్స్తో ఆయన అక్కడ మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడారు. సో అనేక విషయాలు కూడా ఆయన చెప్పారు. అవి కూడా మనం అందరం చూసాం. సో ఒక 18 రోజుల పాటు ఆయన అంతరిక్షంలో ఉండి ఆయన ఇప్పుడు సురక్షితంగా వచ్చారు కాబట్టి సో వాళ్ళ ఫ్యామిలీస్ కానీ మొత్తం భారతీయులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి మూమెంట్ రమణ ఇది. థ్యాంక్ యూ సైదులు. This time to make sure that we're operating smoothly, that we're operating safely, so that we ensure safe. Great visual confirmation. Those comms that the 4 main parachutes have deployed. Microgravity transforms everyday Again, we are going to be physics. slowing down the Shukla also carried out an experiment of growing microalgae as a sustainable source of nutrition. Looks like we're getting closer. They are pulling the spacecraft towards the recovery vessel. Looks like we're rigged up, and you can see the hydraulic lift moving forward and down. And then it will begin to lift the spacecraft out of the water and again into that dragon nest that you see there on the recovery vessel. I think one of my favorite parts is the recovery crew that's on the spacecraft gets to jump into the ocean when they're done. Yeah. And it's nighttime in the Pacific, so it might be a little cold. We'll be a little chilly.
but definitely a unique part of the job. Exactly right. And you can see all the support crew. There was just a fast boat on the screen that made its way off screen there, but you can see the number of support crew that's kind of going into supporting an operation like this. You know, it may look like it's not happening very fast, but there are a lot of steps that each of these crew members are responsible for ensuring that the Dragon spacecraft is pulled into that nest safely but smoothly, and they're working towards that now. There he goes. Love that. Despite the freezing temperatures, it looks fun. And he got out of the water pretty fast, so I think you're right about that. All right. Looks like lift is about to begin.